నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విజయ్ డివోర్స్ వార్తల వేళ ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెన్నైలోని ఓ పెళ్లి రిసెప్షన్లో త్రిష, విజయ్ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావడం, సంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లడం వంటి దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల పిటిషన్లో సంగీత చేసిన ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి పబ్లిక్ అపీరియన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఇక విషయంలోకి వెళితే, టీవీకే పార్టీ అధినేత, కోలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన దళపతి విజయ్, కథానాయిక త్రిష జంటగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వచ్చారు. అది తమిళ నిర్మాత, వ్యాపారవేత్త కల్పతి ఎస్ సురేష్ తనయుడి రిసెప్షన్ లో శుభ కార్యక్రమానికి సంబంధించిన వేడుకకు, అది ఓ నిర్మాత కుటుంబంలో జరిగిన వేడుకకు హీరో హీరోయిన్లు కలిసి వెళ్లడంలో తప్పేంటి అని కొందరు ప్రశ్నలు వేయవచ్చు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తన భర్తకు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు చేసిన తరుణంలో విజయ్, త్రిష జంటగా కనిపించడం చర్చకు దారితీస్తుంది. రూమర్లకు చెక్ పెడుతూ నిజం చేస్తూ విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందని తమిళ రాజకీయ వర్గాల నుంచి కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. త్రిష నుంచి బయటకు వచ్చి రాజకీయం చేయాలని విజయ్ ప్రత్యర్థులు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, త్రిష పేరు చెప్పకపోయినా ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించడంతో అందరి వేళ్లు త్రిష వైపుకు వెళ్లాయి. ఇక ఈ తరుణంలో త్రిషతో జంటగా కనిపించారు విజయ్. ఇప్పటి వరకు విజయ్, త్రిష మధ్య ఏదో సంబంధం ఉందని రూమర్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇద్దరూ జంటగా కనిపించడం వల్ల ఆ రూమర్లను నిజం చేశారా అంటే అవును అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా తామిద్దరం జంట అని విజయ్, త్రిష స్పష్టంగా చెప్పినట్లయింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విజయ్, హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి గతంలో జరిగాయి. పెళ్లైన హీరోతో ప్రేమలో పడిన హీరోయిన్లు సైతం ఉన్నారు. ఇక విడాకులు తీసుకోవడం లేదా మత మార్పిడిని ఆశ్రయించి ఇస్లాం స్వీకరించి హీరోయిన్లను పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అయితే ఇక్కడ విజయ్ వ్యవహారం వేరు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, అది ఎన్నికలకు ముందు ఆయన నుంచి భార్య విడాకులు కోరారు. అది తన భర్తకు మరొక మహిళతో సంబంధం ఉందని, ఇప్పుడు ఆ అంశం ప్రత్యర్థులకు ఆయుధంగా మారవచ్చని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక సంగీత, విజయ్ విడాకుల వార్తపై టీవీకే పార్టీ స్పందించింది. విజయ్ పర్సనల్ లైఫ్ గురించి చర్చించడం అనవసరమని, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు గౌరవించాలని, రాబోయే ఎన్నికలపైనే దృష్టి సారించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. మన టార్గెట్, మన యాక్షన్ ప్రజల కోసమే. ప్రజల గురించి ఆలోచిద్దాం. ఎన్నికలు అనే మహాయుద్ధం సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలపై దృష్టి సారిద్దాం అని పేర్కొంది. ఇక కోలీవుడ్ లో త్రిష ప్రముఖ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. విజయ్, త్రిష జోడికి కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన గిల్లీ, తిరుపాచి, లియో వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అయితే గతంలో కూడా విజయ్, త్రిషకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం విజయ్, సంగీత విడాకుల వ్యవహారం నేపథ్యంలో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా పరిణామాల మధ్య ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి.